నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు స్పెషల్ ఫోకస్. నేను వసంత్. సో ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరు మీదుగా కొన్ని గ్రామ సభలు, అలాగే మున్సిపాలిటీల్లోని కొన్ని వార్డులలో కొన్ని సభలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 6 గ్యారెంటీలకు సంబంధించి ఉచిత బస్ సౌకర్యం కానీ, లేదంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల బీమా కానీ కొనసాగించడం జరుగుతుంది, అమలు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఒక అప్లికేషన్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ అప్లికేషన్కి సంబంధించి మిగతా 5 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఇందులో మెన్షన్ చేశారనమాట. సో పక్కనున్న బాక్స్లో అయితే మీరు చూడొచ్చు. సో ఇక్కడ 5 పథకాలు ఏవైతే ఉన్నాయో గ్యారెంటీలు, మహాలక్ష్మి ఒకటి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకం కోసం ఈ అప్లికేషన్ అనమాట. సో ఫస్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, కుటుంబ వివరాలు ఇవ్వాలి, దరఖాస్తుదారుని యొక్క వివరాలు, దరఖాస్తుదారుని యొక్క యజమాని పేరు, అలాగే దరఖాస్తు సంఖ్య, దీని సంఖ్య ఎంత అయితే అంత అనేది వాళ్ళు అక్కడ చెప్తారు. అట్ ద సేమ్ టైం కింద మీ ఫోటో, ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటో కనిపిస్తుంది, రేవంత్ రెడ్డి ఫోటో కింద ఫోటో స్టిక్ చేయాల్సిన బాక్స్ కూడా కనిపిస్తుంది. సో అదనమాట. సో మనం మొదలు చూసుకుంటే దరఖాస్తుదారుని పేరు, పురుషులు అయితే పురుషులు, స్త్రీలు అయితే స్త్రీ. అట్ ద సేమ్ టైం ఇక్కడ జనరల్ క్వశ్చన్ ఇతరులు అని పెట్టినారు, ఎవరైతే ఉన్నారో ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ లబ్ధిదారుల్లో భాగం అవ్వచ్చు అనమాట. తర్వాత నెంబర్ 3rd వన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతరులు ఏదైతే కాస్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్. 5th వన్ వచ్చేసి ఆధార్ నంబరు. 6th వన్ రేషన్ కార్డ్ నంబరు. సో రేషన్ కార్డ్ నంబర్ కూడాను. అట్ ది సేమ్ టైం మొబైల్ నంబరు, వృత్తి అంటే ఏ పని చేస్తే, వ్యవసాయం అయితే వ్యవసాయం, కూలీ అయితే కూలీ, మీరు ఏ పథకానికి పెట్టుకున్నారో ఆ పథకానికి సంబంధించి మిగతా అప్లికేషన్స్ 3 ఉన్నాయి. ఈ 3టికి సంబంధించి 3టిలో మెన్షన్ చేశారనమాట. తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు, ఎంతమంది ఉంటే అంతమంది, కుటుంబంలో ఎవరెవరు అంటే ఇప్పుడు ఎందుకు వివరాలు అడుగుతారంటే, ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో నలుగురు ఒకే దానికోసం అప్లై చేయడం, నలుగురు డివైడ్గా అప్లై చేయడం కోసం కాకుండాను ప్రతి ఒక్కళ్ళు ఇంటి పేరు ఇనీషియల్తో సహా, దరఖాస్తుదారుని, అలాగే జెండర్ ఈక్వేషను, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్లు కూడాను. సో ప్రతిదీ ఇట్లా మన పర్సనల్ డీటెయిల్స్ అయితే పెట్టాలన్నమాట. తర్వాత మన డోర్ నంబరు, స్ట్రీట్, అట్లాగే గ్రామం ఏది, వార్డు నెంబర్ ఏది, ఏ మున్సిపాలిటీకి సంబంధించి, గ్రామ పంచాయతీ ఏది, గ్రామ పంచాయతీ, మండలం ఏదైతే మండలం, జిల్లా, ఇవన్నీ కూడాను డెఫినెట్లీ జత చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ వన్ వచ్చేసి అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, కావాల్సిన పథకాల లబ్ధి కొరకు చేయండి. దెన్ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి చెప్తాను, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్తున్నాను. ఎవరైతే రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ రేషన్ కార్డు జిరాక్స్, అట్లాగే ఆధార్ కార్డు జిరాక్స్, దీంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఎవరు అప్లై చేస్తున్నారో వారిది మాత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. సో ఒకవేళ రేషన్ కార్డు లాస్ట్ 10 years నుంచి ఇవ్వట్లేదని చెప్పేసి చాలామంది చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రేషన్ కార్డు లేని ఎడల ఆధార్ కార్డుతో పాటు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉంటుందో అది ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం పథకాలు అయితే 5 పథకాలకు అప్లై చేసుకోవచ్చు. మహాలక్ష్మి పథకం, మనం ఫస్ట్ పథకం చూసుకున్నట్టయితే మహాలక్ష్మి, ప్రతి నెల 2500 ఆర్థిక సాయం కోసం, అది మహాలక్ష్మి పథకం కింద. అట్ ద సేమ్ టైం 500కు గ్యాస్ సిలిండర్, అది కూడా ఇందులోనే. కాబట్టి గ్యాస్ కనెక్షన్ నంబర్ ఉంటుంది బుక్ మీద, ఆ నంబరు డెఫినెట్లీ వేయాలి. సరఫరా చేస్తున్న కంపెనీ పేరు రాయాలి. సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య, అంటే ఎన్ని ఇవ్వాలి, ఎందుకు సంఖ్య అడుగుతున్నారంటే ప్రస్తుతం మీరు ఎన్ని సంవత్సరంలో ఎన్ని గ్యాస్ సిలిండర్స్ వాడుతున్నారు, గవర్నమెంట్ ఎంత మీకోసం తీసుకురావాలి అంటే ఫర్ సపోజ్ 6 వాడే వాళ్ళ కోసం 6 సిలిండర్లు కంపల్సరీగా తీసుకురావాలి. కాబట్టి ఆర్డర్స్ ముందే చెప్పాలి, కాబట్టి ఇక్కడ సంఖ్య అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం రైతు భరోసా పథకం, రైతు భరోసాలో చూసుకున్నట్లయితే రైతులకు ప్రతి ఏటా ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తారు. అది రైతు అయితే రైతు అని మెన్షన్ చేయాలి, కౌలు రైతు అయితే కౌలు రైతు అని మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ రైతు అయితే పట్టాదారు పాస్ పుస్తకం నంబర్లు కూడా వేయాలి, ఎంత భూమి ఉంది, ఎంత సాగు చేస్తున్నారు, దాని యొక్క విస్తీర్ణం, సర్వే నెంబరు, ఇలాంటి వివరాలు వేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వ్యవసాయ కూలీలు అనుకోండి, ఏటా 12,000 రూపాయలు ఇస్తారు. ఉపాధి హామీ కార్డు నంబరు, అంటే మనం 100 days వర్క్ వచ్చింది కదా ఉపాధి హామీ పథకం కింద, ఆ కార్డుకి సంబంధించి నంబర్ ఉంటుంది. ఎందుకంటే రైతు కూలీలు, ప్రతి రోజువారీ కూలీకి వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఉపాధి హామీ పథకానికి పనికెళ్తున్నారు. కాబట్టి మీకు ఒక కార్డు ఇచ్చారు, అందరూ ఆ కార్డుకి సంబంధించిన నంబర్ అయితే వేయాల్సి ఉంటుంది. అలాగే ఇందిరమ్మ ఇల్లు పథకం కింద మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తానని చెప్పారు గతంలోనే 5 లక్షల రూపాయలు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసేటప్పుడు, హాస్యజోడయాత్ర చేసేటప్పుడు ఈ హామీ ఇవ్వడం జరిగింది. అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, అమరవీరుల కుటుంబం అని మెన్షన్ చేసుకున్నప్పుడైతే అమరవీరుల పేరేంటి, అమరులైన సంవత్సరం ఏంటి, మరి వీళ్ళని ఎలా గుర్తిస్తారు అని ఒక డౌట్ రావచ్చు. ఎప్పుడైతే ఉద్యమంలో పాల్గొన్నారో వీళ్ళందరూ కూడాను కొన్ని కేసుల్లో ఇరుక్కుని ఉన్నారు,
పోలీసులు అరెస్ట్ చేయడం కానీ, లాఠీ చార్జ్ చేయడం కానీ, స్టేషన్లకు తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్లు బుక్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. దీంతో పాటుగా ఎఫ్ఐఆర్ నంబర్ వేయాలి. ఒకవేళ అమరవీరులు అయ్యి ఉంటే కనుక డెత్ సర్టిఫికేట్ కావాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అవును అయితే అవునని, లేదని కాదు అయితే కాదని చెప్పేసి. అవునని సంబంధిత ఎఫ్ఐఆర్ నంబరు కంపల్సరీ వేయాలి. ఆ ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే బుక్ చేశారో ఆ సంవత్సరం మనకు తెలిసి ఉంటుంది కాబట్టి ఆ సంవత్సరం నెంబర్ కూడా వేయాలన్నమాట. రైట్. దానికి సంబంధించి ఒకవేళ జైలుకు వెళ్ళి ఉంటే కనుక వాటి యొక్క వివరాలు, జైలుకి వెళ్తే ఎక్కడ జైల్లోకి వెళ్ళారు, చర్లపల్లినా, చెంచల్గూడనా, ఇంకా డిస్ట్రిక్ట్ జైల్స్కా, జోనల్ జైల్స్కా, వీటికి సంబంధించి వేయాలి. ఏ స్థలం, ఎక్కడ వెళ్ళారు, ఏ ఊరు, శిక్షకు సంబంధించిన వివరాలు, శిక్ష కాల పరిమితి ఎంత అనేది కూడా ఇక్కడ వేయాల్సి ఉంటుంది. సో అదనమాట. సో గృహజ్యోతి పథకం కిందకి కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చారు. నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత అసలు, అంటే ఎన్ని యూనిట్లు వాడుతున్నారు, ఓకే, అంటే ఉత్పత్తికి సంబంధించి చేయాలి కాబట్టి ఇంత కావాల్సి వస్తుంది, ఇంత అవసరం వస్తుంది అని చెప్పేసి జెన్కో నుంచి వాళ్ళకి అప్లికేషన్ పెట్టాలి కాబట్టి ముందుగానే అడుగుతున్నారు అన్నమాట. సో 100 యూనిట్లు అయితే 100 యూనిట్లు, 200 యూనిట్లు అయితే 200 యూనిట్లు, 200 పైన యూనిట్లు అయితే 200 పైన యూనిట్లు అని కూడా మెన్షన్ చేసుకోవాలి తప్పనిసరిగా. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబరు, అంటే ప్రతి ఒక్కరికి మీరు మీటర్ నెంబర్ ఉంటుంది, కరెంట్ మీటర్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన నంబర్ ఒకటి ఉంటుంది. ఆ నెంబర్ మస్ట్ అండ్ షుడ్గా అక్కడ మెన్షన్ చేయాలి. చేయూత పథకం కింద ప్రతి నెల 4,000 మరియు దివ్యాంగుల పెన్షన్ 6,000 పొందేందుకు ఈ క్రింది వివరాలు తెలపండి అని చెప్పారు. సో ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయని అవసరం లేదు. రైట్. ఎస్పెషల్లీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ప్రస్తుతం ఎవరైతే పెన్షన్ వస్తుందో అర్హులైన పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అమలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి రెన్యువల్ చేస్తారు కాబట్టి, వాళ్ళ అప్లికేషన్ ఆల్రెడీ వస్తుంది కాబట్టి, వాళ్ళ పేరు ప్రతి నెల వస్తుంది కాబట్టి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పెద్దవారు ప్రతి ఒక్కరూ గమనించాలి. రేపు సభలు జరిగేటప్పుడు మీరు వెళ్ళి ఇబ్బంది పడి అక్కడ మీకు ఎవరు సహకరించలేదనో, వాళ్ళందరూ హడావుడిగా ఉన్నారని చెప్పేసి ఎలాంటి ఇబ్బంది పడొద్దు. ఇది కొత్త వారి కోసం మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎవరికైతే పెన్షన్దారులు అర్హులైన పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి రాకపోతే వాళ్ళందరూ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అది గమనించాలి. దివ్యాంగులకు సంబంధించి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్, అంటే డాక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి అది కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ. ఇతరులకు సంబంధించి వృద్ధుల, గీత కార్మికుల, లేదంటే డయాలసిస్ బాధితుల, బీడీ కార్మికుల, తర్వాత ఒంటరి మహిళల జీవన భృతి, తర్వాత వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా బాధితులు, బీడీ టేకేదార్ జీవన భృతి, ఇవన్నీ ఒక 10 డిఫరెంట్ కేటగిరీస్ పెట్టారు. ఆ డిఫరెంట్ కేటగిరీస్ సంబంధించి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో కొత్తగా ఎవరైతే బీడీ కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది మీకు థర్డ్ అప్లికేషన్లో ఇది గృహజ్యోతి, అంటే 5 పథకాల్లో ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ 4 అప్లికేషన్లు కలిపి ఒకటి ఉంటుంది, 4 అన్నీ కలిపి ఒక అప్లికేషన్ అనమాట. సో దీనికి ప్రగతి పదం సంకలన హితం, మన ప్రజాహితం, దీని తర్వాత మీకు చిన్న ఈ రిసిప్ట్ అయితే మీకు ఇస్తారనమాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన డేట్కి సంబంధించి ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఈ రిసిప్ట్ కింద మీకు ఇస్తారు. లైక్ అది మనం పక్క బాక్స్లో చూడొచ్చు అనమాట. దెన్ చివరికి వచ్చేపాటికి జతపరచవలసిన ప్రతులు ఏవైతే ఉన్నాయో, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి, అలాగే తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కూడా ఇవ్వాలన్నమాట. పైన సమర్పించిన వివరాలు అన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నాను అని చెప్పేసి మీ సంతకం, అలాగే వేలిముద్ర అయితే వేలిముద్ర, సంతకం అయితే సంతకం, మీ పూర్తి వివరాలు, మీ పూర్తి పేరు, అలాగే తేదీ, ప్రగతి పదం సంకలన హితం, మన ప్రజాహితం, దాని కింద మళ్ళీ మీకు ప్రజాపాలన దరఖాస్తు రసీదు, మనం ఏదైనా అప్లై చేసుకుంటేనో లేదంటే దేనికన్నా డబ్బులు కడితేనే ఒక అక్నాలెడ్జ్ ఫామ్ ఇస్తారు, ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. ఈ రిసిప్ట్ కనిపిస్తుంది మీకు పక్కన బాక్స్లో చూడొచ్చు, దానికి సంబంధించి రిసిప్ట్ ఇస్తారనమాట, ప్రజా పరిపాలన దరఖాస్తు రసీదు అనేది. సో వార్డు కోడ్ ఇస్తారు, అలాగే దరఖాస్తు మీ యొక్క అప్లికేషన్ నంబర్ ఇస్తారు. సో మీ పేరు లేదా తండ్రి లేదా భర్త పేరు గారి నుండి మహాలక్ష్మి పథకం కింద అయితే మహాలక్ష్మి పథకం కింద, రైతు భరోసా అయితే రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు అయితే ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి అయితే గృహజ్యోతి, చేయూత పథకం అయితే చేయూత, దాని పథకం కొరకు సమర్పించిన దరఖాస్తును స్వీకరించడమైనది అని ఎవరిస్తారు? మీకు అక్కడ కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంఆర్ఓ దాని యొక్క బాధ్యతలన్నీ చూసుకుంటారు. అది కాకుండా దాంతోపాటు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరొక ఏదైతే సభ నిర్వహిస్తారో దానికి ఎంపీడీఓ ఇన్ఛార్జ్గా ఉంటారు. సో వీటన్నిటికీ కూడాను దాదాపుగా 12,000 పైచీలకు గ్రామ పంచాయతీల్లో, అలాగే 3,658 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వార్డులు ఉన్నాయి, ఆ వార్డుల్లో కూడా ఈ సభలు నిర్వహిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి ఇవి. సో మీకు సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఉంది,
డెఫినెట్లీ అందరూ చూడొచ్చు. గ్రామం వచ్చేసి ఇక్కడ మీకు వార్డు నంబరు, మండలము, జిల్లా, తేదీ, అధికారి సంతకం, వారి యొక్క హోదా, వారి యొక్క సీల్ స్టాంప్ కూడా వేసిస్తారనమాట. సో ఫలానా దరఖాస్తుదారులు మా దగ్గరికి వచ్చారు, వీళ్ళు మాకు అప్లికేషన్ ఇచ్చారు, అప్లికేషన్ మేము తీసుకున్నామని చెప్పేసి పేరు, వాళ్ళ యొక్క హోదా, ఏటి ఎంఆర్ఓ అయితే ఎంఆర్ఓ, ఎంపీడీఓ అయితే ఎంపీడీఓ అతను సైన్ చేసి, గెజిటెడ్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళు సీల్ కూడా స్టాంప్ వేయడం కూడా జరుగుతుంది. సో ఇది అప్లికేషన్కి సంబంధించి రేపు జరగబోయే ప్రాసెస్. ప్రతి ఒక్కరు గమనించాలి. అన్ని గ్రామ పంచాయతీలో దాదాపు 12,000 పైచలకు గ్రామ పంచాయతీలో జరుగుతుంది. అలాగే 3,658 మున్సిపాలిటీల్లో వార్డుల్లో జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు అలాగే ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పాల్గొంటారు. ఉమ్మడి ప్రతి జిల్లా ఏదైతే ఉందో ఈ ఉమ్మడి జిల్లాలన్నిటికీ కూడాను 10 మంది మినిస్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడాను ఇన్ఛార్జ్లుగా ఉంటారు. ఎస్పెషల్లీ హైదరాబాద్కి సంబంధించి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో అట్లాగే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి ఉమ్మడి జిల్లాలకు డిప్యూటీ సీఎం అలాగే పట్టి విక్రమార్కతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మినహా మిగతా 10 మంది మంత్రులు ఎవరు ఉన్నారో వీళ్ళందరూ కూడా కొన్ని ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. సో ప్రతి ఒక్కరు గమనించి రేపు జరగబోయే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అనే ఈ కార్యక్రమం జరుగుతుందో ప్రతి గ్రామంలో ఇవి సభలు జరుగుతున్నాయి కాబట్టి మీ యొక్క అప్లికేషన్లు మళ్ళీ మీరు అక్కడ పెట్టుకోవచ్చు. మళ్ళీ 5 గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ అనమాట. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాల కొరకు ఈ అప్లికేషన్ ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకుంటారని మా కేటీవీ సవినయంగా కోరుకుంటుంది. అట్లాగే ఇలాంటి మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.